హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందు దివ్య వ్లాగ్స్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి దివ్యాస్ బర్త్డే సెలబ్రేషన్స్. అండ్ ఈ బర్త్డేని అయితే మరి కొంచెం సర్ప్రైజింగ్ అయితే ప్లాన్ చేశాను. వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకు ఒక బుకే తీసుకుందాం అని చెప్పి బుకే స్టోర్కి అయితే వచ్చేసాను. ఇక్కడ 365 days ఎనీ అకేషన్ బుకేస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ ప్రెసెంట్ అయితే కలెక్షన్ అంత లేదు, బట్ వెడ్డింగ్ సీజన్ ఆర్ వ్యాలంటైన్స్ వీక్లో చాలా కలెక్షన్ అయితే ఉంటుంది. ప్రెసెంట్ ఉన్న కలెక్షన్ అయితే ఒకసారి లుక్ వేసేయండి. సో ఫైనల్లీ తనకి ఇష్టమైన పింక్ రోజెస్తో అయితే కస్టమైజ్ చేయించేసా. ఐ హోప్ ఈ బుకే తనకు నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు బేకరీకి వెళ్ళి ఆల్రెడీ 2 days బ్యాక్ ఆర్డర్ ఇచ్చిన కేక్తో పాటు సెలబ్రేషన్స్ కావాల్సిన ఐటమ్ క్రౌన్, బర్త్డే బ్యాష్, క్యాండిల్ అండ్ స్ప్రే తీసుకున్నా. కొంచెం టెన్షన్గా అయితే ఉంది తనకి ఈ సర్ప్రైజ్ నచ్చుతుందా లేదా అని. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయా. సో టైం అయితే అయిపోతుంది. అన్ని ఐటమ్స్ ప్యాక్ చేసుకుని ఇంకా ఫాస్ట్గా లొకేషన్ స్టార్ట్ అయిపోవాలి. హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. ఈ రోజు అయితే నా బర్త్డే కదా, మా హస్బెండ్ అయితే చిన్న కేక్ కటింగ్ అయితే ప్లాన్ చేశారు మిడ్-నైట్ ఫాలోకి. సో ఇక్కడికైతే వచ్చాము. ఈ స్పాట్ అయితే మాకు చాలా దగ్గర అనమాట మా హౌస్ కి. ఇంకా నాకు ఎట్లా సర్ప్రైజ్ చేశారు వీడియో అయితే చూసేయండి. సో మిడ్-నైట్ 12కి బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ చేశారు. ఇందాక నాకు తను 2 గిఫ్ట్స్ అయితే ఇచ్చారు కదా, సో ఇప్పుడు అవి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. నాకు ఈ మిడ్-నైట్ బర్త్డే సెలబ్రేషన్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ నాకు తెలియకుండా ఈ షార్ట్స్తో అయితే ఇంకా సర్ప్రైజ్ చేశారు. ఇవైతే 30 షార్ట్స్ అనమాట. ఒక విధంగా చెప్పాలి అంటే 12 AM షార్ట్స్ అంటే చాలా రిస్క్ అనే చెప్పొచ్చు. అండ్ నాకు ఇక్కడ మా హస్బెండ్ అయితే ఫాస్ట్ ట్రాక్ వాచ్ ఇచ్చారు. ఇది కూడా మీకు ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ ఆల్రెడీ నా దగ్గర 2 బ్రాండెడ్ వాచెస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి అయితే ఇచ్చారనమాట. ఎప్పటి నుంచో నేను ఓన్లీ ఆ 2 వాచెస్నే యూజ్ చేస్తున్నాను. ఆల్రెడీ నా దగ్గర అయితే ఒక స్మార్ట్ వాచ్ ఉంది. ఇప్పుడు మళ్ళీ స్మార్ట్ వాచ్ తీసుకున్నారని నవ్వుతున్నాను. స్మార్ట్ వాచే కానీ మెటాలిక్ స్ట్రాప్ అయితే వచ్చింది.
స్ట్రాప్ అయితే ఇలా 2 కలర్స్ లో వచ్చింది. గోల్డ్ అండ్ సిల్వర్ మెటాలిక్ అన్నమాట. చూడడానికి కూడా చాలా క్లాసీగా ఉంది. నాకైతే నచ్చింది. ఒకవేళ లూజ్ అయితే గనుక మళ్ళీ లింక్స్ అయితే తీయించాలి. సో ఇదైతే ఫస్ట్ గిఫ్ట్ వాచ్ ఇచ్చారు కదా. నెక్స్ట్ ఏమి ఇచ్చారో చూద్దాము. అండ్ నెక్స్ట్ గిఫ్ట్ అయితే ఈ హ్యాండ్ బ్యాగ్ ఇచ్చారు. సో ఫస్ట్ ఓపెన్ చేయగానే చాలా షాక్ అయ్యాను. ఇదే బ్యాగ్ ఇస్తారని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ బ్రాండ్ లో బ్యాగ్ తీసుకోవాలని అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. బట్ చాలా ఎక్స్పెన్సివ్ అనేసి నేను ఆగిపోయాను. ఒకసారి ఇప్పుడు అడిగాను ఈ బ్యాగ్ కూడా కావాలి అని. బట్ అప్పుడు తీసుకోలేదు. ఇంక ఇప్పుడైతే ఇచ్చారు. అండ్ ఇక్కడతో గిఫ్ట్స్ అయితే అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకొకటి ఉంది. నా బర్త్డే రోజు నైట్ అయితే డిన్నర్ కి స్టార్ట్ అయ్యాం. సో ఫైనల్ గా అంతా బాగా సెర్చ్ చేసి ఈ రెస్టారెంట్ కి అయితే వచ్చాము. నాకేమో కెఫేస్ బాగా నచ్చుతాయి. అంబియన్స్ అంతా బాగుంటుంది కదా. సో కెఫేస్ అని నేను అంటాను. మా హస్బెండ్ ఏమో ఫుడ్ బాగుండాలి కెఫేస్ కాదు అనేసి అంటారు అనమాట. ఇంకా మా హస్బెండ్ తన ఫ్రెండ్స్ ని అయితే అడిగారు. సో వాళ్ళేమో అంతేరకు వెళ్ళండి అక్కడ బాగుంటది అని అయితే చెప్పారు. ఇంక ఫైనల్లీ మేమైతే ఇక్కడికి వచ్చాము. అండ్ ఇక్కడ అంబియన్స్ అంతా కూడా చాలా బాగుంది. ఫుల్ ఆఫ్ గ్రీనరీ అయితే ఆర్టిఫిషియల్ అయితే కాదు. అంతా కూడా న్యాచురలేనండి. అండ్ ఈ రెస్టారెంట్ అంబియన్స్ అంతా కూడా ఒక వింటేజ్ లుక్ లో ఉంది. అలా అని ఫుల్ వింటేజ్ కాదు. మోడర్న్ అండ్ వింటేజ్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. వీకెండ్స్ లో రష్ ఉందంటే అనుకోవచ్చు. బట్ వీక్ డేస్ లో కూడా చాలా రష్ ఉంది రెస్టారెంట్. నెక్స్ట్ ఇక్కడ సిట్టింగ్ ఇచ్చారు. ఇప్పుడు మేమేం ఆర్డర్ చేసుకోవాలనేసి మెనూలో అయితే చూస్తున్నాము. ఫుల్ మెనూ మీకు కూడా చూపిస్తా. ఒకసారి అయితే లుక్ వేసేయండి. ఇక్కడ ఫస్ట్ మేమైతే సూప్స్ ఆర్డర్ ఇచ్చాము. ఇక్కడ సూప్స్ అయితే ఏమి కాంప్లిమెంటరీ కాదు. ఆర్డర్ ఇచ్చినవేనండి. అండ్ ఇదైతే వెజ్ సూప్. దీనికి మనకి క్రంచెస్ అయితే ఇచ్చారు. ఇలా ఈ క్రంచెస్ తో మీరు కూడా ఎప్పుడైనా సూప్ ట్రై చేశారా? నాకైతే చాలా ఇష్టం. ఇంకా నాన్ వెజ్ లో మటన్ అండ్ చికెన్ సూప్ అయితే చెప్పారు. ఒకటి వెజ్, ఒకటి మటన్, ఇంకోటి చికెన్ అయితే చెప్పాము. ఇలా 3 సూప్స్ అయితే చెప్పాము. ఇంక ఇక్కడ నెక్స్ట్ ఫుడ్ వచ్చేసి వెజ్ అండ్ నాన్ వెజ్ అయితే చెప్పుకున్నాం. అండ్ నాకైతే వెజ్, వీళ్ళిద్దరికి నాన్ వెజ్ అనమాట. సో నేను ఈ రోజు అయితే నాన్ వెజ్ తిన్నాను. అండ్ ఇక్కడ గోంగూర పన్నీర్ బిర్యానీ అయితే స్పెషల్ అంట. జెన్యున్ గా చెప్పాలి అంటే చాలా బాగుంది ఫుడ్ అయితే ఇక్కడ. అండ్ వీళ్ళు చూస్ చేసుకున్నది కూడా చాలా బాగుంది అంటే టేస్ట్. ఫుడ్ అయితే మాత్రం 10/10 ఇవ్వచ్చు. మీరు కూడా ఒకసారి ఇక్కడ ఫుడ్ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. చాలా బాగుంది ఫుడ్ అయితే మాత్రం. నెక్స్ట్ ఇక్కడ అంబియన్స్ అయితే బాగుంది అని కొన్ని స్నాప్స్ అయితే తీసుకోవడానికి వచ్చాము. అండ్ మేము ఇక్కడికి వచ్చినందుకు ఫుల్లీ సాటిస్ఫై అయ్యాము. మాకు ఈ రెస్టారెంట్ సజెస్ట్ చేసిన అన్నకైతే థ్యాంక్స్ చెప్తున్నాను. నిజంగా చాలా సాటిస్ఫైయింగ్ అనిపించింది ఫుడ్ అయితే మాత్రం. నెక్స్ట్ మళ్ళీ మేము ఐస్ క్రీమ్స్ తిందామని మాల్కి వచ్చాము. అండ్ నా బర్త్డే ఎంత స్పెషల్ గా సెలబ్రేట్ చేసినందుకు మా హస్బెండ్ కి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నన్ను విష్ చేసినటువంటి మా పేరెంట్స్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ హోప్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ అండ్ షేర్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.